ఒకరోజు నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళాను. అక్కడ ఈ మిరపకాయలైతే పెట్టారు. నోట్లో పెట్టి చూస్తే ఉప్పు, ఫుల్ ఉప్పు. బీపీ లేని వాళ్ళకి కూడా వచ్చేసిద్ది. షుగర్‌లు, బీపీలు రావటానికి కారణం మెయిన్ ఉప్పు. ఇవి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలతో ఇంట్లో ఎప్పుడైనా మజ్జిగ చేసుకుంటే వాటిలతో చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. అది ఎలాగే ఏంటో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది నేను మేగడ తీసుకొని పెట్టుకుంటానండి. ఆ మజ్జిగ అయితే శుభ్రంగా వెన్నపూస తీసేసుకున్న మజ్జిగలో చక్కగా ఉప్పు వేసుకున్నాను. ఒక రుచికి సరిపడినంత ఉప్పు. నేనైతే ఉప్పు చాలా తక్కువ వాడతాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు కూడా ఇంట్లో ఉన్నాయండి. చాలా మిరపకాయలు తెచ్చుంటే నేను అవే పాడైపోతున్నాయి, పండిపోతున్నాయి అనేసి వేసేస్తున్నాను పెద్ద మిరపకాయలు. ఇలా మధ్యలోనే చీల్చుకోవాలి. చివరి దాకా చీల్చేస్తే అవి ఇలా ఎండపెట్టిన తర్వాత వేలాడిపోతాయి అన్నమాట. అందుకనే అటు చివర ఇటు చివర తల దగ్గర కొంచెం గ్యాప్ ఉంచి మధ్యలోనే ఒక హోల్ లాగా పెట్టుకుంటే ఆ మజ్జిగ అనేది పుల్లటి మజ్జిగ, ఉప్పు దానిలోకి వెళ్ళి మనకి ఈ మిరపకాయలు అనేది తయారవుతాయి అన్నమాట. వీటిని చల్ల మిరపకాయలు అంటారు, లేదంటే ఊరమిరపకాయలు అంటాము, లేకపోతే ఉప్పు మిరపకాయలని కూడా అంటారు చాలా మంది. ఎలా ఏ పేరుతో పిలిచినా కానీ వీటి టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుంది. పప్పు చారులో కానీ, రసంలో కానీ, అప్పుడప్పుడు మనం వండుకునే పులుసు పప్పులో కానీ, ఆకుకూర పప్పులు వండుకుంటాం కదా, వాటిలోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ మిరపకాయ మనం మజ్జిగ తాలింపు వేసుకుంటాం కదా, దానిలో కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ మిరపకాయలను చక్కగా ఇలా తీసేసేసుకొని మజ్జిగలో అయితే నేను ఉప్పు వేసుకొని వేసేసుకున్నాను అంతే. ఇది ఒకరోజు ఫుల్గా మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేయాలి. ఉంచేసి దీన్ని మళ్ళీ మనము అప్పుడప్పుడు ఇలాగా కలుపుకుంటూ ఒక నైట్ కానీ డే కానీ రెండు, ఒక డే అండ్ నైట్ ఉంచుకోవచ్చు. అంటే బాగా పచ్చిగా ఉన్నాయి అనుకోండి మిరపకాయలు, అప్పుడు అవి తెల్లబడే వరకు ఉంచుకోవాలన్నమాట. ఒకరోజు ఫుల్ డే అంతా ఉంచేసుకుంటే మనకి మిరపకాయలు అనేది బాగా ఊరుతాయి. ఊరిన తర్వాత వీటిని అప్పుడు కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుందండి. ఇలాగ చేంజ్ అయిపోయిన మిరపకాయల్ని మనము చక్కగా ఎండలో అనేది పెట్టేసుకోవాలి. ఎండలో ఈరోజు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండలో పెట్టేసుకొని ఈరోజు ఈవినింగే మళ్ళీ తీసేసి మళ్ళీ ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. అట్లా 3 days మళ్ళీ ఈ మజ్జిగ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఎండబెట్టేసుకొని మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ పొద్దున ఎండబెట్టేసుకుని మళ్ళీ మజ్జిగలో వేయాలి. మళ్ళీ పొద్దున్న ఎండలో పెట్టేసుకుని మళ్ళీ మజ్జిగలో వేయాలి. అట్లా 3 days చేయాలన్నమాట. అలా చేస్తే మనకి ఈ మిరపకాయలకి ఉప్పు, పులుపు బాగా పట్టి వాటిలో ఉన్న ఘాటంతా పోయి మంచి మేగడ మజ్జిగ కదండి, చాలా టేస్ట్గా వస్తాయి. ఈ మజ్జిగ నేను మళ్ళీ దాచిపెట్టి పెట్టాను. 3 రోజులు అలా వేస్తే ఇలాగ తయారైపోతాయి. ఊరుమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు అని అంటారు. ఏ విధంగా పిలిచినా వీటి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.